నిన్న విశాఖపట్నంలో మనకి ఇప్పుడు దాకా రాస్తా రోకో రైలు రోకో తెలుసు. నిన్న విశాఖపట్నంలో ఫ్లైట్ రోకో చేయించారు జగన్మోహన్ రెడ్డి చేత. రన్వే మీద బైఠాయింపని ఎప్పుడు వెళ్ళా. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ రూల్స్ ప్రకారం మనం ఫ్లైట్ దిగిన తర్వాత రన్వే మీద నడవటానికి కూడా రైట్ లేదు. ఆ బస్సు వస్తుంది, ఆ బస్సు ఎక్కి వెళ్ళవలసిందే. చాలా దగ్గరగానే ఎయిర్పోర్ట్ నుండి రన్వే నుంచి దూరం 10 అడుగులే ఉన్నా సరే ఒక తిరుపతి ఎయిర్పోర్ట్కి తప్పించి, అది కూడా ఏంటంటే ఎప్పటి నుంచో అలా ఉంది, ఇంకా మార్చలేదు. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా మనం నడిచి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడైతే కొత్త ఎయిర్పోర్ట్ కట్టారో బస్సు ఎక్కి వెళ్ళవలసిందే. నిన్న అనవసరపు హడావిడి చేసి ఈ ఉద్యమాలన్నీ ఎందుకు చేస్తారు? మీ ద్వారా ప్రజల దృష్టికి పాయింట్ తీసుకెళ్ళడానికి. నిన్న కొవ్వొత్తులు పెట్టుకుని బీచ్లో పరిగెత్తో తిరిగో నడిచో చేస్తుంటే అన్ని ఛానల్స్లో అపోజిషన్ లీడర్ పార్టిసిపేట్ చేశాడు కాబట్టి హెడ్లైన్స్లో చూపిద్దరు. ఒక 5 నిమిషాలు, ఎందుకంటే విషయం అందరికీ తెలుస్తుంది కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం స్వీయ పర్యవేక్షణలో అన్ని ఛానల్స్ ఫుల్ టైం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎంత పబ్లిసిటీ ఇప్పించాడు ఆయన. బహుశా లోపల ఆయనకు కూడా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది జనంలో ఇంకా గట్టిగా రావాలి, వస్తే తప్ప మనం ఢిల్లీలో వెళ్ళి మాట్లాడలేమని ఆలోచన ఉందో ఏమో మరి. ఎందుకంటే చాలా డీప్ మ్యాన్. జల్లికట్టుతో కంపారిజన్ ఏంటంటున్నారు? జల్లికట్టుతో కంపారిజన్ ఏంటంటే ప్రజల్లో ఒక ఆందోళన వచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నదే జల్లికట్టు. అన్నిటి సెలవు వెంటనే ఈ జనాలు చూపించి అక్కడ కోర్టులు గీట్లు అన్ని పక్కన పెట్టించేసి ఆజ్ఞలు తెచ్చుకునే పరిస్థితి తెచ్చాడు. రేపు సుప్రీంకోర్టు అది కొట్టేయచ్చు, కానీ గవర్నమెంట్ తనకు అనుకూలంగా మలుచుకోవాలనేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి అక్కడ జల్లికట్టు మీద ఆర్డినెన్స్ వచ్చింది. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి రేపు బీచ్ అంతా కూడా ఏమన్నా ఒక 1,00,000 మంది జనం వచ్చి ఇలా ఉంది పరిస్థితి, తప్పదు మీరు అనౌన్స్ చేయాలి అని వాడుకుని ప్రయోజనం సాధించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ అసలు ఇన్సెంటివ్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ పెరగడానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి సంబంధం ఏంటని అంటాడు. ఎక్కడైనా చూపించండి ఎక్కడుందో. నేను రాత్రి ప్రెస్ మీట్ చూపించండి ఎక్కడుందో. రాయితీలు వస్తాయని ఎక్కడుందో చూపించండి. ఏం చెప్తావు సమాధానం? అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేదే వెంకయ్యనాయుడు గారు ఆవేళ మాట్లాడింది ఏంటి? 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు కావాలని రాజ్యసభలో ఎందుకు చెప్పాడు? 5 ఏళ్లలో పరిశ్రమలు ఎక్కడ పూర్తవుతాయండి? కట్టుకోవడానికే టైం పడుతుంది. ఆ ఫెసిలిటీ కావాలంటే 10 ఏళ్ళని ఇవ్వాలి మీరు అని ఆవేళ గొడవ చేశాడు. తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు సరిపోదు, 15 ఏళ్ళు ఇవ్వాలన్నాడు. ఏవీ లేని గారికి ఎందుకు ఇంత గొడవ చేశారు? అది ఎలక్షన్ ఇష్యూ చేసి ఎలక్షన్ ఎలాగా విజయం సాధించారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటేనే ఇన్సెంటివ్స్, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్, వీటికి ఆ స్టేట్ ఉన్న పరిస్థితులను బట్టి ఇన్నేళ్లకని ఎగ్జంప్షన్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇండస్ట్రీ ఎవడన్నా రాజమండ్రి వచ్చి పెట్టాలంటే ఎందుకు పెడతాడు? వాడు వైజాగ్ అయితే వైజాగ్లో పెట్టుకుంటాడు, విజయవాడ వాడు విజయవాడలో పెట్టుకుంటాడు. రాజమండ్రిలో ఏంటి ఫెసిలిటీస్ అంటే వాటర్ ఉందండి, ల్యాండ్ గవర్నమెంట్ ఇస్తాట, ఫ్రీగా ఇస్తాట ల్యాండ్, కరెంటు రూపాయికి ఇస్తాట. ఇవన్నీ కాకుండా 5 ఏళ్ల పాటు మీకు ₹1 ట్యాక్స్ కట్టక్కర్లేదు, రండి తొందరగాను అంటే ఆయన దావోసు వెళ్ళక్కలే, అక్కడికి వెళ్ళక్కల, ఇక్కడికి వచ్చి పడతారు అందరూ. ఆ రోజున అది
ఎలక్షన్ ఇష్యూ అవడానికి కారణం కూడా అదే. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న మొత్తం ఇండస్ట్రీస్లో 80% హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్ క్యాపిటల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మరి మా పరిస్థితి ఏంటి అంటే మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం కాబట్టి ఇండస్ట్రీలు అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. అది వాడుకుని మీరు కూడా ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ అవుతుంది. ఎక్కడుందా అని అడుగుతాడు ఆయన. అసలు ఒక మాట చెప్పండి, ఎలక్షన్లు అయ్యాయి, మెజారిటీ వచ్చిన పార్టీని పిలిచి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చేస్తారు అంతే కదా, అందరికీ తెలుసుగా. ఓడిపోయిన పార్టీని చేయరు కదా. ఎక్కడుంది రాజ్యాంగంలో చూపించమనండి. అత్యధిక స్థానాలు గెలిచిన వాడిని ప్రధానమంత్రిని చేయాలి అని రాజ్యాంగంలో అక్కడే ఉందా? చూపించమనండి ఎక్కడుందో. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన ఇష్టం ఎవడంటే వాడిని చేయొచ్చు. 6 నెలల లోపు అతను మెజార్టీ నిరూపించుకోవాలి. అంటే దాని అర్థం ప్రెసిడెంట్ గారు ఆయన కొడుకులో కూతురులో అరుణ్ కుమార్ ఇష్టం అరుణ్ కుమార్లో చేయటం లేదు. రాజ్యాంగం కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. అలాగే ప్రతి రూలు అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని పెట్టిందే పారిశ్రామిక రాయితీలు వస్తాయి. ఏం డెవలప్ అయ్యాయండి? వచ్చినవి ఏం డెవలప్ అయ్యాయి? ఒకసారి చూడండి ఆ లిస్టు. ఏం డెవలప్ అయ్యాయి చెప్పండి అంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు అడిగారు? ఈ జ్ఞానం ఎలక్షన్ ముందు ఏమైంది? ఎందుకు డెవలప్ అవ్వలేదు? దానికి దీనికి సంబంధం అంటే ఇంత ముందు కూడా మీకు చెప్పాను. 5 మార్కులు గ్రేస్ మార్కులు ఇస్తున్నామంటారు. ఆ 5 మార్కులు గ్రేస్ మార్కులు 30 వచ్చిన వాడికి 5 కలిస్తే పాస్ అయిపోతాడు. 29 వచ్చిన వాడికో 28 వచ్చిన వాడికో 5 కలిపిన వాడు పాస్ అవడు. ఈశాన్య రాష్ట్రాలు, కాశ్మీరు ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇన్ని రాయితీలు ఇచ్చినా సరే అవి అనుకున్నంతగా డెవలప్ అవ్వకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేయబడింది కాబట్టి 5 ఏళ్ళు రాయితీలు ఇచ్చుంటే ఆన్పార్ వచ్చేస్తాం. 30 మార్కుల్లో ఉన్నాం మనం. గ్రేస్ మార్కులు కలిస్తే పాస్ అయిపోతాం. 5, 10, 15 అని అంత కూడా చేసి ఇప్పుడు ఎక్కడుందో చూపించంటాడు. ప్యాకేజ్, ఆ ప్యాకేజ్ ఏంటో, బ్రహ్మ పదార్థం ఏంటో ఇప్పటికి 1000 సార్లు రాజమండ్రిలో మీతో అడిగాను. ఇదిగో ప్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రోజున జైట్లీ గారు మాట్లాడి ప్రెస్కి రిలీజ్ చేసినటువంటి గవర్నమెంట్ డాక్యుమెంట్ ఇది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇందులో ఎక్కడుందో ప్యాకేజ్ చెప్పండి. ప్యాకేజ్ క్వాంటమ్ ఏంటో చెప్పండి. అరే ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలి. ఇందులో ఉన్నవన్నీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నవే వరుసగా రాసుకొచ్చారు. ఆల్రెడీ అవన్నీ చట్టం. అది ఆ చట్టానికి మళ్ళీ చట్టబద్ధత కల్పించమని వీళ్ళు కోరుతున్నారు. నిన్న సుజనా చౌదరి గారు అంటారు దీనికి ఎక్కువ దానికి ఎక్కువ ఎవడొచ్చినా సరే నేను రెడీగా ఉంటాను. అయ్యా సుజనా చౌదరి గారు, ఇంత ముందోసారి మనం దీని విషయంలో మాట్లాడుకున్నాం. మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రకటించినటువంటి ప్యాకేజీ పక్క బోగస్. అందులో అసలు ఏ అనుమానం లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది మీరు మాట తప్పారు. 2017 నాటికి ఎలాగా ఉండదు కదంటే నువ్వు 14లో ఇచ్చుంటే 17కి 3 ఏళ్ళు అయిపోయిందిగా. దేశం అంతా అయిపోయినా 2 ఏళ్ళు ఇక్కడ ఇవ్వచ్చు. దేశంలో ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా విడదీశారా? ఇక్కడ మనకు ఆ కర్మ పట్టింది కాబట్టి కంటి తుడుపు చర్యగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో చెప్తాడు అన్నిట్లోనూ మొత్తం దేశంలో నెంబర్ 1 స్థానంలో మనం ఉన్నామని చెప్తాడే. నెంబర్ 1 స్థానానికి నేనే తీసుకొచ్చానని చెప్తాడే. విశాఖపట్నాన్ని మొన్నటిదాకా హైదరాబాద్ నేనే కట్టానని చెప్పేవాడు. నిన్న విచిత్రంగా విశాఖపట్నం ఆయనే కట్టేట. బుద్ధిలో మొత్తం పోయింది. బుద్ధిలో మొత్తం విశాఖపట్నం పట్టుకుపోతే అక్కడే కూర్చుని 8 రోజుల్లో మళ్ళీ పునర్నిర్మించాలా లేదా నాకు చాలా గర్వంగా ఉంటుంది. మన రాజమండ్రి రావడం మనకు తెలుసు. ప్రతి ఏడు తుఫానే, ప్రతి ఏడు చెట్లు పడిపోతుంటాయి, ప్రతిరోజు రోడ్లు బ్లాక్ అయిపోతుంటాయి, ప్రతి ఏడు ఇళ్ళు కూలిపోతుంటాయి. అవుతుంది, ఒకసారి నిలబడుతుంది, ఒకసారి 15 రోజులు పడుతుంది. మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి చేస్తారు మొత్తం. వెంటనే ఏమైపోయారు అని అంటాం మనం. మరి ఆ ఇళ్ళు కూడా కూలిపోయి ఉంటాయి కదా. వాళ్ళ గొడవలో అడుగుంటారు ఎవడొచ్చాడండి మున్సిపాలిటీ ఇప్పటి వరకు అని 2 రోజులు పాపం వస్తుంది. మరి
కానీ ఆ మున్సిపాలిటీ కార్మికులు వచ్చి పనిచేయవలసిన వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు తోడుకుంటుంటారు నీళ్లు. ఇది ఒక పెద్ద అభివృద్ధి. నిన్న కనుక అక్కడ జరుగుంటే, బీచ్లో కనుక జరుగుంటేట మన రాష్ట్రం పరువు పోంట. ఇంకొక ఆయన అంటాడు, ఎవడింటి దగ్గర కొవ్వొత్తి వెలిగించుకోండి, రోడ్డు మీకు వచ్చింది వెలిగించుకోండి. శుభ్రంగా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ట్రెడ్మిల్ మీద చేసుకోవచ్చుగా, ఎందుకు ఊరంతా తిరగటం? మళ్ళీ ఒక 80 మంది కానిస్టేబుల్స్ పెట్టుకుని. ఇది భాగం. ఇది ఆయన చేసినా, ఏ పార్టీ వాడు చేసినా ప్రజల్లోకి తీసుకెళ్ళటంలో ఇదో భాగం. ఇది నిన్న దీంతో అసలు మొత్తం సర్వనాశనం అయిపోయినట్టు. మీకు ఒకటే అడుగుతున్నాను, దీనికి మీరు సమాధానం చెప్పండి. పోయిన సంవత్సరం 6వ తారీఖున జనవరి 6న విశాఖపట్నంలో సమ్మిట్ జరిగింది. ఇలాగే ఎంఓయూ సంతకం పెట్టారు. నోట్ చేసుకోండి, 4,82,000 కోట్ల రూపాయల ఎంఓయూ. 4,82,000 కోట్ల రూపాయల ఎంఓయూ. ఏ రామనారాయణ అలా చిన్నది పెట్టుకున్నావండి, ఓ స్టూడియో పెట్టుకోవచ్చు కదా అంటే, స్టూడియో నాకు ఇస్తావా అంటే, దా సంతకం పెట్టు. దా స్టూడియో కాస్ట్ ఎంత వేసావు? ₹1 కోటి. 100 కోట్లు ఏవయ్యా, పెట్టేదే ఏడిసేదా? పెట్టు 100 కోట్లే. 4,82,000 కోట్ల ఎంఓయూలు అయితే దీంట్లో డిఐపిపి అని ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ పాలసీ. భారతదేశంలో మొత్తం ఇండస్ట్రీల మీద వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి ఈ 4,82,000 కోట్లు సంతకం పెట్టిన వాళ్ళు వాళ్ళకి అప్లై చేయాలి. నేను ఇలాగా నాకు ఈ ఇండస్ట్రీ ఉంది, ప్రస్తుతం ఇంత డబ్బు ఖర్చు పెట్టి స్టూడియో ఉంది, ఈ స్టూడియోని ఇంత ఎక్స్పాన్షన్ చేయాలి, దానికోసం ఇంత అవసరం, విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ సంతకం పెట్టాను అని ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. అలా అప్లికేషన్లు ఎన్ని వచ్చాయో తెలుసా అండి? 32,000 కోట్లు. 4,82,000 సంతకం పెడితే 32,000 కోట్లు అప్లికేషన్లు పెట్టారు. ఇందులో ఏది కూడా గ్రౌండ్ అవ్వలే. గ్రౌండ్ అయినవి ఎన్నిరా అంటే ఇదే డిఏపిపిలో వాళ్ళు చెప్పిన అనౌన్స్మెంట్, ఎందుకంటే ఇది అఫీషియల్, వాళ్ళు చెప్పినటువంటి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఏంటంటే 11,326 కోట్ల రూపాయలు ఇండస్ట్రీలకి సంబంధించినవి మా దగ్గర పెట్టడానికి అవకాశం ఉన్నట్టుగా ఈ 32,000 కోట్లలో 11,000 వాళ్ళు ట్రేస్ చేశారు. మొన్న నారాయణ మనోహర్ గారు, మన పాత స్పీకర్ గారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగాడు, ఎన్ని ఇండస్ట్రీలు వచ్చాయండి ఆంధ్రాకి అంటే ఆయనకి పంపించారు ఒక లిస్టు. ఆ లిస్టు ప్రకారం అన్ని హోటల్సే, 3 స్టార్, 5 స్టార్, 7 స్టార్ హోటల్స్, హోటల్కి ల్యాండ్ ఒక్కటి పూర్తవలా. ఆ హోటల్స్ అన్ని కలిపి 4,300 కోట్ల రూపాయల వర్త్ ఇప్పటి వరకు ల్యాండ్ అలాట్మెంట్ లెవెల్లోకి వచ్చాయి. హోటల్ మీరు పెట్టచ్చు, నేను పెట్టచ్చు, అడగచ్చు, ల్యాండ్ ఇస్తామంటే 4,32,000 కోట్ల రూపాయలది 4,000 కోట్ల రూపాయల్లోకి వచ్చింది. మీరు ఇందాకన్నా చూసారా, 32,000 కోట్లు అప్లికేషన్లు వచ్చాయి. ఆ అప్లికేషన్ ఏమంటారంటే ఇండస్ట్రియల్ ఎంటర్ప్రినర్ మెమరాండం. ఆ మెమరాండంలోకి వచ్చిన అప్లికేషన్లకి ఆ 32,000 పోయి 32,000 ఈయన వల్ల వచ్చాయంటే ఈ సబ్మిట్ పెట్టకని ముందు సంవత్సరం 25,000 వచ్చాయి. అంతకు ముందు సంవత్సరం భయంకరమైన ఉద్యమం జరుగుతున్న సంవత్సరం 22,000 వచ్చాయి. ఇది రొటీన్ గా జరిగే పరిస్థితి. సరే, మీరు దావోస్ వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇచ్చేసాను అన్ని చెప్పారు, అది మీ ఇంట్రెస్ట్, తిరుగుతున్నారు, బాగానే ఉంది. రిపబ్లిక్ డే నాడు సెలబ్రేషన్ జరిగితే రాకండి ఎవరు? రిపబ్లిక్ డే నాడు సెలబ్రేషన్ జరిగితే రారా? ఎయిర్పోర్ట్ లో రాస్తారోకో చేస్తే రారా? నిన్న ఆయన చెప్తున్నాడు, ఢిల్లీ నుంచి ఎవరో వస్తే పాపం బయటికి రాలేకపోయింట. ఎవరు కారణం? ఎయిర్పోర్ట్ రన్వే మీద ఎక్కడైనా అరెస్ట్ చేయడానికి వెళ్తారండి? ఎవరైనా ఇంటర్నేషనల్ స్మగ్లర్లైనా? ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ రన్వే మీదకి సినిమాల్లో చూసాం కానీ మనం రన్వే మీదకి వెళ్ళి అరెస్ట్ చేయడం ఎప్పుడైనా జరిగిందా? రన్వే మీదకి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోమంటారా? అసలు ఈ రాష్ట్రంలో పౌర హక్కులు ఉన్నాయా? బయటికి రా, నువ్వు ఎయిర్పోర్ట్లో వచ్చేది అరెస్ట్ చేయి, నేను డిటైన్ చేస్తున్నావు చెప్పు, తీసుకెళ్ళేదంటే పోలీస్ స్టేషన్లో పెట్టు.
లేట్ అయిన తర్వాత 7-7:30 వెళ్ళిపోతారు. ఎందుకు ఇంత పెద్ద హైడ్రామా క్రియేట్ చేశారు? చేసి దానికి కారణం జగన్మోహన్ రెడ్డినో అతనితో వచ్చిన వాళ్ళనో వీళ్ళ వల్ల ఇదంతా జరిగింది. రాత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. హైదరాబాద్ ఆయన కట్టారని చాలాసార్లు చెప్పాడు. ఎవడు ఓటేరా? 2004లో ఒక సీట్ కూడా రాలా హైదరాబాద్లో. ఇవాళ విశాఖపట్నం అసలు లేకపోతే ఎక్కడుందంటాడే. అయిపోయింది విశాఖపట్నం మొత్తం కొట్టుకుపోతే ఈ నెల్లిమల్లి వెనక్కి రాకొచ్చి పెట్టారండి. ఏం అనుభవం ఉందే అతనికి? అసలు ఎవరికైనా అనుభవం ఉంది. నేనే సీనియర్ మోస్ట్, నేనే ఈ దేశంలో నెంబర్ 1 అంటున్నాడు. అసలు అనుభవం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు నాయుడు ఉందండి? ఎవరి పార్టీ అయింది? పేపర్ కూడా చదవని ఎన్టీ రామారావు వచ్చి రాష్ట్రం అంతా తిరిగితే 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడు. ఆ పార్టీలోకి వెళ్ళాను. అప్పుడు దాకా నీకు అనుభవం ఉండి మంత్రి చేసి ఎమ్మెల్యే చేసి కాంగ్రెస్ లో పెద్ద లీడర్ అయిన వాడివి 25,000 తేడాతోటి అనామకుడి మీద ఓడిపోయాడు. అతని పేరు కూడా మనం గుర్తులేదు, ఎన్టీ రామారావు పేరులో. తర్వాత రామారావు పార్టీలో చేరావు. నువ్వు అనుభవం గురించి మాడుతున్నావు. ఈవేళ నువ్వు వెళ్ళి చేతులు కట్టు నిలబడుతున్న మోడీ ఎవరు? సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ కూడా అలా తీసుకెళ్లి ముఖ్యమంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేని చేశాడు. అనుభవం ఏంటి? ఏం మాట్లాడుతారు? ఎంత అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హేమీలు అందరూ ఉన్నవాళ్ళు మోడీ అనేవాడు ఒకడు వచ్చి అబ్సల్యూట్ మెజార్టీతో కొట్టేసాడా లేదా? అనుభవం ఏంటి? ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటారు? ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి కూడా అనుభవం కావాలంటే పరీక్షలు పెట్టించండి. ఆ అనుభవ పరీక్షలు పాస్ అయిన వాడే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాడు. నిన్ను అడిగాడు, ఆయన కూడా అడిగాడు, రండి నా దగ్గరకు వచ్చి చూపించండి ఎక్కడుందో ఇన్సెంటివ్స్ ఉన్నాయని, స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఇండస్ట్రీకి సంబంధం ఏంటి అని. నేను రెడీగా ఉన్నాను. మీకు ఇప్పటికి పట్టిసీమ మీద పోలవరం మీద 100 సార్లు అడిగాను మిమ్మల్ని. నేనే చంద్రబాబు నాయుడు గారిలో మంత్రులను ఎమ్మెల్యేలో రమణ అడగట్లా. మీ అధికార ఆమోద పుత్ర పొందినవాడు ఎవడైనా సరే నేను రెడీ. నెక్స్ట్ నాకు ఏ పార్టీ సంబంధం లేదు, ఇమీడియట్ గా చెప్తాను. నాకు తప్పు అనుకోండి, తప్పయింది, ఎస్ మీరే రైట్, నాకు తెలియదు, నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేనేమి నిష్ణాతుని కాదు, నేనేమి ఎకనామిస్ట్ని కాదు. మీలాంటి వాడు ఎవరో పంపించిన వాటిని బట్టి నేను మాట్లాడతాను. నేను నమ్మి మాట్లాడతాను. ఒకవేళ నా నమ్మకం తప్పించి చెప్పండి, నువ్వు చెప్పింది తప్పయ్యా. ఇదిగో మన యనమల రామకృష్ణ గారు అనౌన్స్ చేశారు. ఏం అనౌన్స్ చేశారు ఆయన? 99,000 కోట్ల రూపాయల సంస్థలు వచ్చాయి, 455 సంస్థలు వచ్చాయి ఈ ప్రభుత్వం వచ్చాక. అందులో 250 సంవత్సరాలు ప్రొడక్షన్లోకి వచ్చాయి. పెట్టించండి, వైట్ పేపర్ వెబ్సైట్లో పెట్టండి, ఇది పేర్లు, ఈ ఇండస్ట్రీల పేర్లని పెట్టండి, తెలుసుకుంటాం. మేమేదో అదే చూస్తున్నాం, ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్దే ఆ డిఐపిపిఏ చూస్తున్నాం, అందులో చూస్తే ఏమీ లేవు. అయితే అందులో తెలియకుండా ఇన్ని ఇండస్ట్రీలు వచ్చాయని మీరు చెప్పారు, లిస్ట్ కట్టండి ఆ ఇండస్ట్రీలు, కడితే తెలుసుకుంటాం. ఎందుకు ప్రజలకి చెప్పడానికి మీరు ఎంత బాధపడిపోతారు? ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కాబట్టి. ఈ చెప్తున్నవన్నీ కూడా కట్టుకథలు చెప్తున్నారు కాబట్టి గ్రౌండ్ రియాలిటీ ప్రజలకి తెలియకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకెందుకు అవసరం లేదు అని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏ కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకపోతే, మొన్నటి దాకా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నా రక్తం ఉడికిపోతుంది అన్నటువంటి మనిషి, అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి మనిషి, అసలు స్టేటస్కి ఇండస్ట్రీకి సంబంధం ఏముందని వాళ్ళు అంటున్నారంటే ఎక్కడ బ్లాక్ మెయిల్కి లొంగిపోయారు అది చెప్పండి. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, నన్ను జైల్లో పెడతానంటుంది, అందుకే నేను ఎలా చేయాల్సి వస్తుంది, నేను జైలుకైనా పోతాను కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు తీసుకోను అని ప్రకటించండి. రాష్ట్రం అంతా మీ వెనకాల ఉంటుంది. నాకు తెలిసి మీరు ఆ ఓటు నోటు కేసు ఇలాంటి కేసులు ఇవేం పెద్ద కేసులేం కాదు. అనేకసార్లు చెప్పాను, నేను కోర్టులో కూడా అదే ఆర్గ్యూ చేశాను. హైకోర్టులో ఉన్న ఆర్గ్యుమెంట్ కూడా ఇందులో చంద్రబాబుకి ఏమి సంబంధం లేదని చెప్పాను. విచారణకు ఎందుకు అంగీకరించట్లేదు చంద్రబాబు? విచారణకు అంగీకరించి చెప్పు, ఏంటి నా వాయిస్లో తప్పే ఉంది, ఎస్ నేను చెప్పాను చెప్పని చెప్పి ఆర్గ్యూ చేశాను. రాష్ట్రాన్ని అమ్మేస్తే ఎలాగండి? షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 ఏమంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశాడు, మేము నెక్స్ట్ సెషన్లో 3 ఏళ్ళు అయిపోగానే
మేము రాజీనామాలు చేసేస్తున్నాం, చేసి ఎలక్షన్లకు వెళ్తామని అనౌన్స్ చేశాడు. ఆయన పార్టీ వాళ్ళతో ఇప్పటికైనా చాలాసార్లు చెప్పాను, ఆయనతో డైరెక్ట్గా చెప్పలేదు అనుకోండి, కాంగ్రెస్ వాళ్ళతో కూడా చెప్పాను, మళ్ళీ ఓసారి మీ ద్వారా చెప్తున్నాను. రాజీనామాలు చేసే ముందు ఈ బడ్జెట్ సెషన్లోనే కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టండి. ఆ రోజున మేము అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు 70 మంది సపోర్ట్ ఉండి కూడా రూలింగ్ పార్టీ అపోజిషన్ కలిసిపోవటం వల్ల స్పీకర్ అది బయటికి రాకుండా సప్రెస్ చేసింది. ఈవేళ మీరు ఎవరో ఒక్కడ పెడితే చాలు, అవిశ్వాస తీర్మానం పెట్టడానికి జనాలు అక్కర్లేదు. ఒక్క మనిషి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే 50 మంది సపోర్ట్ చేస్తూ లేవాలి. ఖచ్చితంగా ఈ బిల్లు తెచ్చిన కాంగ్రెస్ వాళ్ళు వేస్తారు, ఖచ్చితంగా ఆ రోజున వ్యతిరేకించినటువంటి సిపిఎం వాళ్ళు వేస్తారు, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు వేస్తారు, కొంచెం ఆలోచిస్తే మన తెలుగుదేశం వాళ్ళు కూడా వేస్తారు. ఎందుకంటే మనకి జరిగిన నష్టం వాళ్ళకి తెలుసు. పైకి అలా మాట్లాడుతున్నారు కానీ జరుగుతున్న నష్టం వాళ్ళకు కూడా తెలుసు. అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం కూలిపోవాలని ఏం లేదు. అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు. మీరు అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ ప్రభుత్వం కేంద్రం ఇచ్చినటువంటి మాటలేంటి, అసలు ఆ బిల్లు పాస్ అయిన తీరేంటి, ఆ రోజు లోక్సభలో ఏం జరిగింది, ఆ రోజు ఎందుకు ఆపేశారు టెలికాస్ట్, ఆ రోజు ఎందుకు డివిజన్ ఇవ్వలేదు, అన్నీ కూడా మరొకసారి చర్చలోకి తీసుకురండి. మీకు బ్రహ్మాండమైన సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే నేను ప్రతి సెషన్కి నేను ఎంపీ కాకపోతే వెళ్తున్నాను. అన్ని పార్టీల వాళ్ళు ఆవేదన వెలిపిస్తున్నారు. ఏదో ఈ గొడవ వదిలిపోతుంది అనుకున్నాం తప్ప, ఆంధ్ర విడిపోతే ఈ గొడవ అయిపోతే 2 రాష్ట్రాలకి మంచి జరుగుతుంది అనుకున్నాం తప్ప ఇంత దారుణం చేస్తారని మేము అనుకోలేదని ఈవేళ అపోజిషన్లో ఉన్న అన్ని పార్టీలు చెప్తున్నారు. ఈవేళ వాళ్ళకి మిత్రపక్షంగా ఉన్న పార్టీలు కూడా చెప్తున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించండి, ఈ ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయండి. చట్టాలు కూడా అమలు చేయడానికి ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆలోచన చేయదు. మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ప్రధానమంత్రి అనౌన్స్ చేశాడన్నారు. ప్రధానమంత్రి అనౌన్స్ చేసినటువంటిది అసలు దాని వాల్యూ ఏంటి? హౌస్ లో ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని వాల్యూ ఏంటి? అది కూడా మీ నో కాన్ఫిడెన్స్ మోషన్లో మెన్షన్ చేయండి. అవసరమైతే సొలిసిటర్ జనరల్ పిలవాలి, ఎందుకంటే సొలిసిటర్ జనరల్ వచ్చి హౌస్ లో కూర్చునేటువంటి హక్కు ఉంది. లీగల్ ఇంప్లికేషన్ ఏంటో అడగండి. ఎంత అన్యాయం అయిపోయామో ఈ దేశం మొత్తానికి. ఏ సభలో అయితే టెలికాస్ట్ ఆపేసి మమ్మల్ని అందరినీ గెంటేసి తలుపులు మూసేసి డివిజనే లేకుండా ఓటింగే లేకుండా అయిపోయింది బిల్లు అన్నారో ఆ మొత్తం కథంతా మళ్ళీ వినిపించండి. అప్పుడు మీకు రాజీనామా చేయడం ప్రజల్లోకి రావడం. అవిశ్వాసం లెక్కదు, లెక్కలేదు. కానీ ప్రధానమంత్రి సమాధానం చెప్పక తప్పదు. లీడర్ ఆఫ్ ద హౌస్ ఖచ్చితంగా ఆ రోజు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పిన తర్వాతే ఓటింగ్ ఉంటుంది. ఓటింగ్ టైంకి మీరు మెజార్టీ లేకపోతే వాకౌట్ చేసి వచ్చేయచ్చు. వాకౌట్ ఇంకా డ్రామాటిక్ గా చేయాలంటే అక్కడే మీ రాజీనామా స్పీకర్కి ఇచ్చి వచ్చేయచ్చు. మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నేను చేసేటువంటి ఈ ప్రతిపాదన కూడా ఆలోచించండి. ఎందుకంటే ఇలాంటి గౌరవం జరగకూడదు. ఇది దేశం యొక్క సమైక్యతకే ప్రమాదం. ఈ దేశంలో ఎవ్వరూ కూడా ఈ ప్రభుత్వమే నాకు ద్రోహం చేస్తుందని ఆలోచనలోకి రాకూడదు. ఇంతకాలం మనకి ద్రోహం జరుగుతుంటే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అన్న బాధే ఉంది. కానీ ప్రజల్లో ప్రభుత్వాలే ద్రోహం చేస్తాయి, పార్లమెంటే ద్రోహం చేస్తుంది అనే భావన మాత్రం జనంలో రాకూడదు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అది వచ్చింది. ఎందుకంటే టీవీలు వచ్చేసాయి, సోషల్ మీడియాలో వచ్చేసాయి. చంద్రబాబు నాయుడు గారు ఎవరు చెప్పాడా ఇన్సెంటివ్స్ ఇండస్ట్రీకి ఏంటి సంబంధం అనగానే 2 పంపించేస్తున్నారు. ఇండస్ట్రీ రావాలి, ఇండస్ట్రీ కావాలి, 15 ఏళ్ళు కావాలి అని చంద్రబాబు గారు చెప్పింది ఒక ముక్క, దాని పక్కనే ఏముందా సంబంధం, ఏమీ లేదు అని ఒక ముక్క. సుజనా చౌదరి గారు మందులు పోటీ పెట్టుకోండి, కోళ్ళ పోటీ పెట్టుకోండి అని అన్నది ఒక పక్కన. ఆ రోజున ఈ దేశంలో అసలు మేము భాగస్వాములవా, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఉందా, ఏమిటి అన్యాయం అని పార్లమెంట్లో చెప్పింది ఒక పక్కన. కానీ జనంలో అది చూస్తుంటే, ముఖ్యంగా ఇది యువత ఎక్కువ చూస్తారు, యువతలో అది చూస్తుంటే ఒక రకమైనటువంటి ఏయభావం వస్తుంది.
మన పార్లమెంటరీ డెమోక్రసీ మీద. దీన్ని ఆపాలి. ఎందుకంటే దీన్ని మించినటువంటి మంచి సిస్టమ్ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ లేదు. ఆల్ సెట్ అండ్ డన్, ఇదే కరెక్ట్. కానీ నడుస్తున్న తీరు తప్పు. ఆ తీరుని ప్రశ్నించేటువంటిది, ఎక్స్పోజ్ చేసేటువంటి అవకాశం ఈవేళ జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చింది. మీరు పెట్టండి. నా ఉద్దేశం టీడీపీ కూడా సపోర్ట్ చేస్తాం. లేదు ఆ రోజున వాకౌట్ చేసాం, గవర్నమెంట్తో బాగుంటుంది, స్టేట్లో తలెత్తుకోలేమయ్యా అని వాకౌట్ చేసాం, మరొకటి చేసాం చేస్తారు. కానీ దీన్ని డైరెక్ట్గా వ్యతిరేకించరు. నెక్స్ట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం, దాంట్లో రాయికల్లా ఎందుకు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతారు? ఒకటే లైన్ ఉంటుంది, ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదు కాబట్టి మేము అవిశ్వాసం ప్రతిపాదిస్తున్నాం అని ఒకటే లైన్ ఉంటుంది. దాంట్లో అన్నీ వస్తాయి. మన గొడవ చెప్తాం, ఇంకా వేరే గొడవలు ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అయితే ఎవరైతే ప్రతిపాదించారో వాళ్ళకి ప్రధానమైనటువంటిది వస్తుంది. కాబట్టి మొత్తం డిబేట్ అంతా కూడా ఈ టర్మ్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది మీకు. ఈ విషయాన్ని కూడా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాళ్ళ థింక్ ట్యాంక్ ఆలోచించండి. నిన్న మీ అదృష్టం ఏంటంటే నిజంగా బీచ్లోకి వెళ్తే ఏమో నాకు తెలియదు, కానీ ఎయిర్పోర్ట్లో ప్లెయిన్ని రాస్తా రోకో, రైలు రోకో టైప్లో ప్లెయిన్ని కూడా ఆపేటువంటి మొట్టమొదటి సంఘటన ఈ భారతదేశంలో జరిగింది. ఎవరో హైజాక్ చేసి ఎత్తుకుపోవటం ఇలాంటివి విన్నాం తప్ప, చివరికి వచ్చి ఇప్పుడు మనం ఎక్కడో రాస్తా రోకో ఉంటే అంబులెన్స్ కూడా వచ్చి చెప్తాడు, సార్ అంబులెన్స్లో పేషెంట్ ఉన్నారు, ఒక్క నిమిషం వదిలేయండి. వెంటనే లేచి తప్పుకుంటాం, అంబులెన్స్ వెళ్ళిపోగానే మళ్ళీ కూర్చుంటాం. అలాగా ఒక ఫ్లైట్లో వాళ్ళు వచ్చి అడిగారు, బాబు మా ఫ్లైట్ టేకాఫ్ టైం అయింది, మీరు కాసేపు తప్పుకోండి. అప్పుడు వాళ్ళ మాట మన్నించి వీళ్ళు వచ్చి లోపల లాంచ్ దగ్గర కూర్చున్నారు. ఇది ఎప్పుడు నేను వెళ్ళా, నిన్న ఆశ్చర్యపోయాను. అసలు పోలీసు వాళ్ళు లోపలికి వెళ్ళడం, పోలీసు వాళ్ళు లోపలికి వెళ్ళినవారు, అసలు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినవారు. ఇప్పుడు మేము వెళ్తుంటే మాతో గన్మెన్లు వచ్చేవారు, అది బయట అయిపోవాల్సిందే, లోపల రావడానికి లేదు. అటువంటిది మొత్తం భక్తిలో పోలీసు తెలియదు, ఎవడో తెలియదు, వెళ్ళిపోయారు లోపలికి. సరే, అవసరానికి మించి నిన్న విపరీతమైనటువంటి కవరేజ్ వచ్చింది, విపరీతమైన ఎక్స్పోజర్ వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ మీద ఉంది. దీని ద్వారా ఏదైనా ఫలితం వచ్చారంటే ఆ ఫలితం సాధించవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇప్పటి వరకు ఏం చేశారో శ్వేతపత్రం ప్రకటించండి. ఈ సమ్మిట్లో కానీ ఇప్పుడు పోలవరం ఉంది, నిన్న రాత్రి ఆయన చెప్తున్నాడు 40,000 కోట్ల రూపాయలు పోలవరం వచ్చేదా నేను రాజీ పడకపోతే, ఆ 7 మండలాలు వచ్చేవా నేను వెళ్ళి చెప్పాను, మీరు ఆ 7 మండలాలు కలుపుతూ ఆజ్ఞను తీసుకురాకపోతే నేను అసలు ప్రమాణ స్వీకారమే చేయనన్నాను. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మార్చి 1వ తారీఖు నాడే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ తయారు చేసి ప్రెసిడెంట్కి పంపితే, అది 3వ తారీఖు ప్రెసిడెంట్ ఆఫీస్కి చేరితే, 5వ తారీఖున ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేశారు కాబట్టి ప్రెసిడెంట్ అది పక్కన పెట్టాడు. కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఆటోమేటిక్గా ఆర్డినెన్స్ మొత్తం వీళ్ళు చేయాలి, చేయనన్నారు. ఇప్పుడు చంద్రబాబు మాటలు పెట్టి అర్థమైంది ఏంటంటే వాళ్ళు అసలు మొత్తం పాత ఆర్డినెన్స్ మొత్తం తీసి పక్కన పెట్టేశారు, పోలవరంతో సహా పక్కన పారేశారు. ఈయన వెళ్ళి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వద్దు, మాకు ఇవ్వద్దు, ఆ పోలవరం మండలాలు కూడా కలపకపోతే నేను పదవి స్వీకారం చేయనయా అని అనుండాలి. అంత మించి అంత బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు నేను అనకపోతే ఈ మండలాలు కూడా రావంటాడు. ఇంతకాలం దారుణం ఉంటుందండి. పాత గవర్నమెంట్ చేసిన ఆర్డినెన్స్ని వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా పట్టుకుని మన స్టేట్కి సంబంధించిన ఆర్డినెన్స్ అది, అందులో 5 పాయింట్లు మన స్టేట్ చెయ్యాలంటే ఈయన ఒకదానికి రాజీ పడిపోవడం ఎందుకో? రాజీ పడిపోయావు మరి అసెంబ్లీలో తీర్మానం ఎందుకో? ఆ ప్యాకేజ్ ఏంటి అసలు? ఏమిటో తెలియకుండా ప్యాకేజా? ఆ ప్యాకేజీలో ఉండాలిగా, ఇదిగో దీనికి 100 కోట్లు ఇస్తున్నాం, దీనికి 10 కోట్లు ఇస్తున్నాం, దీనికి 500 రూపాయలు ఇస్తున్నాం, ఇది మా ప్యాకేజీ. అసలు ఏమీ లేదు. యాక్ట్ ఏది ఉందో యాక్ట్ యాజ్ ఇట్ ఈజ్గా మెన్షన్ చేసి ఇవన్నీ కూడా ప్రయత్నం జరుగుతున్నాయి. ఇదిగో మొత్తం లిస్ట్ ఇచ్చారు, యాక్ట్లో ఏవేవైతే ఉన్నాయో అదే లిస్టు ఇచ్చి ఇవన్నీ కూడా మేము చేస్తామని యాక్ట్లో పెట్టారు, చేయాలి. ఇప్పుడు 100 ఏళ్ళ చేస్తారు, 200 ఏళ్ళ చేస్తారు తెలియదు. 1800 కోట్ల రూపాయలు పోలవరంకి ఇచ్చారు మొన్న. నిన్న ఆయనే చెప్తున్నాడు 40,000 కోట్లు కావాలని. అంటే 37,200 కోట్ల రూపాయలు ఆయన లెక్క ప్రకారం ఈ సంవత్సరం ఇచ్చేస్తారు, 2018కి ఓపెన్ చేస్తాడు. మనం ఇంకో మాట అన్నాడు, ట్రాన్స్ట్రాక్ ఏం సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది పోలవరం అని. ఎక్కడ వెళ్ళలేదు, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టమండి, కాంట్రాక్టర్లు కడతారు, ప్రభుత్వం అజమాయిషీలో ఉంటుంది, మేమే కడుతున్నామని చెప్పాడు.
ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అయిపోయింది. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు హాస్పిటల్లో ఉన్నాడు. ఏంటి ఇక్కడ అవసరం అండి? రాజమండ్రిలో కంచెలేస్తారా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లాగా? ఏమన్నా అంటే రైలు తగబెట్టేస్తారు, వైజాగ్ తగబెట్టేస్తారు. వైఎస్ విజయలక్ష్మిని అందుకే ఓడించారు, లేకపోతే వైజాగ్ తగబెట్టేస్తారు వాళ్ళని. చిత్తూరులో మీ పార్టీని ఎందుకు ఓడించారు? నువ్వు ఎంత సీనియర్వి, నీ సొంత జిల్లా చిత్తూరు, నీ చిత్తూరులో మెజార్టీ ఇస్తామన్నారు వైసీపీని ఎక్కడ పెట్టండి. అది తిరిగి దానికి ఏమైనా సంబంధం ఉందా? విజయలక్ష్మిని ఓడించాక అందుకే తగబెట్టేస్తారు. చంద్రగిరి కాన్స్టిట్యున్సీ దాని మీద ఇది నేను ఈవేళ ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే, నేనే పొలిటికల్గా బయాస్డ్ కాదు. చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాడు, ఎస్ చాలా బాగా చేస్తున్నాడు. దాన్ని చేసేటువంటి మంచి పని ఏమైనా ఉంటే దాన్ని అభినందించాలి. చంద్రబాబు గారు పట్టిసీమలో అనుకున్న ప్రకారం ఏడాదిలో పట్టిసీమ కట్టేశాడు. కట్టేసి వాటర్ తీసుకెళ్ళి అక్కడ పోసామన్నాడు. ఆ వాటర్ అలా పోసినట్టు కృష్ణలో పోయిందని నేను అన్నాను. నేను ఆధారం చూపించాను. ఇప్పుడు మీరు చెప్పండి, కృష్ణలో పోయింది ఆ వాటర్ కాదు, ఆ పక్కన వేరే పులిచింతల నుంచి వచ్చిన వాటర్ వేరే కాలబెట్టి కృష్ణలో కలిపేశాం, పట్టిసీమ నుంచి వచ్చిన వాటర్ తోటే పండింది అని చెప్పి ప్రూవ్ చేయండి. వెంటనే ఒప్పుకుంటాను, నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను. ముందు నుంచి అదే చెప్తున్నాను నేను. మొన్న వాళ్ళే ప్రకటించారు 49 టీఎంసీ ఇక్కడి నుంచి వెళ్ళిందిగా, 55 టీఎంసీ సముద్రంలో పోయింది. మీరు ఏదైనా చేసిన దాన్ని ఇదిగా ఇప్పుడు నేను చెప్పిన వాడిని తప్పని చెప్పండి, అంతేగాని మాట్లాడిన వాడిని తిట్టడం కాదు. నువ్వు అన్నం తిన్నావా, గడ్డి తిన్నావా, నీకేం తెలుసు, ఈ మాటలు ఎందుకు? దీనికి సమాధానం చెప్పండి. ఇగో ఇన్ని ఇండస్ట్రీలు వచ్చాయి, రాయండి ఊళ్ళో, రాజమండ్రిలో, వైజాగ్లో పలానా చోట ఇండస్ట్రీ వచ్చిందని వెళ్ళి చూస్తాం. ఇదేంటో మనకి ఇందిరాగాంధీ బొమ్మలా కనబడుతుంది, ఇక్కడ ఇండస్ట్రీ ఉందన్నమాట. ఓ ఇండస్ట్రీ లిస్టులో ఉందని ప్రకటించండి. మీరు ఇండస్ట్రీలు ఎక్కడెక్కడ వచ్చాయో అదే సీక్రెట్గా కాదు, పంచాయతీ సార్ కాదు కాదు, డైరెక్ట్గా ప్రకటించండి. ఇదో మొన్న యనమల రామకృష్ణ గారు ప్రకటించారు 99,000 కోట్లు 455 సంస్థలు వచ్చాయి. నేను డిస్ప్యూట్ చేస్తున్నాను. ఎందుకు డిస్ప్యూట్ చేస్తున్నాను? నేను డిఐపిపిలో ఉన్నదాన్ని బట్టి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డిఐపిపిలో ఉన్నదాన్ని బట్టి ఇది తప్పయా నేను చెప్తున్నాను. కాదయా, డిఐపిపి నువ్వు చూసుకున్నది కాదు, ఈ తర్వాత నువ్వు పంపించాం, ఇగో ఇవి అవి అని రామకృష్ణ గారు చెప్పారు అనుకోండి, అది కరెక్ట్ అయితే దాన్ని ఒప్పుకుంటాం. నువ్వు అపోజిషన్తో మాట్లాడవు, నారాయణపేటతో మాట్లాడవు, నీ ప్రభుత్వంలో ఎవరితో మాట్లాడు. ప్రభుత్వంలో ఆయన ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని అందరినీ కాసుకోలేక చెప్తున్నాను, రోజు ఎక్కడో చోట న్యూసెన్స్, వంశధారికి జీవో ఇచ్చాను, జీవో ఇంప్లిమెంట్ చేయాలి, నేను బాధపడుతున్నాను. ఇదే సీఎం అండి బాబు. జీవో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే ఎవరి మీద యాక్షన్ తీసుకోవడము? జీవో ఇచ్చి డబ్బులు కేటాయించాక ఆ రైతులకు ఆ డబ్బు ఇవ్వకపోతే ఒక ఆఫీస్ అన్నా ఎంఆర్ఓనో కనీసం ఒక ఆఫీస్ బంట్రోతును రోజు ఇదే తను నేను ఒక్కడే కష్టపడిపోతున్నాను బాబోయ్, చచ్చిపోతున్నాను, 20 డిగ్రీల మైనస్లో దావోస్లో వెళ్తే విహారయాత్రకు వెళ్ళానంటారా? సెల్ఫ్ పిటీ ఎప్పుడు పనిచేయదండి. మీ మీద మీరు జాలి పడటం ప్రారంభమైతే ప్రజలు కూడా మీ మీద జాలి పడ్డం. మీరు చేస్తున్న పనులను బట్టే ఉంటుంది. మీరు ఎంత కష్టపడ్డారన్నది అనవసరం, మీరు ఎక్కడ ఉన్నారన్నది అనవసరం. రిజల్ట్ కావాలి, రిజల్ట్ చూపించండి. ఎస్ మీరు ఎక్స్పీరియన్స్డ్, నాకేం పని దావోస్ వెళ్ళవలసిన పని, దావోస్ వాళ్ళే ఇక్కడికి వస్తారు. స్పెషల్ కేటగిరీ అనౌన్స్ చేయమనండి, మొత్తం ఇండస్ట్రియలిస్టులు అందరూ వచ్చి క్యూలో పడతారు. వాళ్ళకి కావాల్సిన డబ్బుల కోసం వ్యాపారం చేస్తారు. ఇక్కడ పెడితే పక్కన తమిళనాడు కన్నా, లేకపోతే వాళ్ళు ఎందుకు గడిచారు తమిళనాడు కర్ణాటక, మాకున్నవన్నీ అక్కడ పోతాయండి బాబు అని. ఇక్కడ అబండెంట్ వాటర్ ఉంది, అబండెంట్ పవర్ ఉంది. ఆంధ్ర విడిపోవటం వల్ల వచ్చిన బెనిఫిట్స్ అవి. ఈ పవర్ తక్కువ రేట్కి ఇవ్వచ్చు, వాటర్ ఫ్రీగా ఇవ్వచ్చు, స్పెషల్ కేటగిరీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ రెండే. అంటే అసలు ల్యాండ్ ఇవ్వలేక చదువు మనం ఆ స్పెషల్ కేటగిరీ వచ్చుంటాయి. వస్త్రాల ఇండస్ట్రీస్ అది ఎవడా చెప్పింది మీకు స్పెషల్ కేటగిరీ స్టాటస్? అయిపోయింది, అది చరిత్ర ముగిసిన అధ్యాయం. కావాలంటే పందులు కాంపిటీషన్ పెట్టుకోండి. ఏం మాటలు ఇవి? అందుకనే ఈవేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా 2 ముఖ్యమైన అంశాలు. ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 2.5 సంవత్సరాలు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, పోలవరం వర్క్ ఎంతవరకు అయింది, పట్టిసీమ వాటర్
సముద్రంలోకి వెళ్ళిపోయిన వాటర్ పార్క్ నేను మందేనా, అందులో ఉన్న ఒక 5-6 టీఎంసీ వాడుతున్నారా? ఎందుకంటే మొత్తం ఏ రోజున ఎంత తోడేమో ఏ రోజున ఎంత వచ్చిందంటే ఫిగర్స్ ఉంటాయి మన దగ్గర. నేను ఇచ్చిన ఫిగర్స్ తప్పైతే మీకు కరెక్ట్ ఫిగర్స్ ఇవ్వండి. మీరు చేయబోయేటువంటిది రాబోయే 2 ఏళ్లలో ఏంటి మీ ప్లాన్? మళ్ళీ ఎలక్షన్ ఎలా నెగ్గాలంటానికి మీరు ఎలా అయితే ప్లాన్ చేస్తారో అలాగే మీరు రాష్ట్రానికి ఏం చేశారని కూడా చెప్పి చేయబోయేది కూడా ప్లాన్ చెప్పండి. ఇప్పటి వరకు కనబడుతున్నదైతే ఏమీ జరగలేదండి. నిజంగా జరుగుంటే హుదూద్ తుఫాన్కి అంత చెప్పుకోవాల్సిన కర్మ ఏంటి? తుఫాన్లో వెళ్ళి ఇటువంటి తిరిగితే ఆయనకు అలవాటు. అది పుష్కరాలు ఆయనే ట్రాఫిక్ కంట్రోల్ అవి చేశాడు. చూసాం మనం, ఆయనకు అలవాటు. అదేంటి తెల్లారుజామున లేచిపోవడం ఒకటికి అలవాటు. నేను తెల్లారుజామునే లేచాను, ఇంత కష్టపడుతుంటే అంటే నీకు నిద్ర పట్టదు, నువ్వు లేచిపోతావు. ఎందుకంత కష్టం అంటావండి, నీకు అది సరదా. ఎప్పుడు అలా రోడ్డు మీకు లేకపోతే ఎవడన్నా ఆర్టీసీ కాంప్లెక్స్లోకి వెళ్ళి జనాలు బస్సులోకి ఎక్కిస్తాడా పుష్కరాల్లో? అసలు ఈయన కాయలేక వాడు పక్కన సెక్యూరిటీ వాళ్ళు మొత్తం జనాలు దోసేయడం. ఆయన మీకు సరదా మీకు చేశారు. దావోస్ వెళ్ళారు, మీకు సరదా ఒక 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దావోస్ వెళ్ళారు, ఇండస్ట్రీలకు అందరినీ మీట్ అయ్యారు, వచ్చారు. ఇండస్ట్రీ ఎన్ని వచ్చాయి చెప్పండి, మాకు అదే కావాలి. మీరు వెళ్ళినందుకు ఇన్ని ఇండస్ట్రీలు వచ్చాయంటే మీరు ఏం చేశారో, ఎంత కష్టపడ్డారో అదే లెక్కలో రాదు. చేయలేనప్పుడే మీరు చెప్పుకోవాలి మాట. నేను చాలా కష్టపడ్డానండి అయినా పని జరగలేదు. సక్సెస్ అయ్యాక మీరేం చెప్పుకోకలేదు. ఒక్కసారి మొత్తం ఇప్పటి వరకు వివిధ రంగాలలో ఏం జరిగిందో, పూర్వం అయితే పెద్ద శ్వేతపత్రం రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టాలి, ఏ ఒక్కల మీ గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టండి చాలు. దాన్ని బట్టి ప్రజలంతా అర్థం చేసుకుంటారు. నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కోరుతాను. తప్పైపోయింది చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పిన కరెక్ట్ లెక్కలు నేను చూశాను, అన్నీ కరెక్ట్. నేను చూసిన పాత లెక్కలు ఏవో చూసి ప్రెస్ మీట్ పెట్టాను అని చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా నాకు వచ్చే తేడా ఏం లేదు. ఈ రాష్ట్రానికి వచ్చే తేడా మాత్రం చాలా ఎక్కువ ఉంటుందేమో అని ప్రజలు అనుకుంటున్నారు. కాదని చెప్పాల్సిన బాధ్యత ఉంది చంద్రబాబు నాయుడు. అబద్ధం చెప్పడం వేరు, మోసం చేయడం వేరు. అబద్ధాలు అందరం చెప్తాం, మోసం అందరం చేయలేము. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పే స్టేజ్ నుంచి మోసం చేసే స్టేజ్కి రీచ్ అయిపోయాడేమో అని ప్రజల్లో అనుమానం వచ్చింది. వెంటనే ఈ అనుమానం నివృత్తి చేసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన సహచరుల్ని, ఆయన అనుచరుల్ని, ఆయన అధికారుల్ని మీ ద్వారా పెట్టుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు నో కాన్ఫిడెన్స్ మోషన్ విషయం సీరియస్గా ఆలోచించమని వారిని కూడా పెట్టుకుంటున్నాను. ఇందాక అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెడుతూ ఉత్తర భారతం దక్షిణ భారతం అన్న విభజనలోనే ఉత్తరాదిని ఉన్న పాలకులు పాలిస్తున్నారు మొదటి నుంచి అన్నది ఒక వ్యాఖ్య చేశారు. మీరు కూడా గతంలో చాలా సందర్భాల్లో నేను మీకు స్టాటిస్టిక్స్ చూపించాను. సౌత్ నుంచి వెళ్ళే డబ్బుతోనే దేశం బతుకుతోంది. ఇక లెక్కలని 3 నెలల క్రితమే చూపించాను. న్యాచురల్గా అసలు ఇప్పుడు ఏ స్టేటస్ ఇవ్వక్కర్లే మనకి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత ట్యాక్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుందో ఆ మొత్తం డబ్బు 5 ఏళ్ల పాటు మీరు మాకు షేర్ ఇవ్వక్కర్లేదు, మీ డబ్బు మీరే ఉంచుకోండి అంటే చాలు. నిజంగా అంతే. ఇక్కడ డిసిప్లిన్, సౌత్ అంటే డిసిప్లిన్. మీకు ఉత్తరప్రదేశ్లో ₹1 స్టేట్లో ఆదాయం వస్తే ₹1.80 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. బీహార్లో ₹1.40 ఇస్తుంది. అక్కడ పాపులేషన్ ఎక్కువ, పవర్టీ ఎక్కువ. మనకేమో కంట్రోల్గా ఉంటుంది, డిసిప్లిన్గా ఉంటుంది. మనకు ₹1 ఇస్తే మనం 60 పైసలు ఇస్తున్నారు. మనం న్యాచురల్గా ఇలా జరిగేటువంటి స్టేజ్లో మనకి ఒక రకమైనటువంటి కాంప్లెక్స్ అసలు రాకూడదు. అన్న తక్కువ చూస్తున్నారా అన్న కాంప్లెక్సే రాకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆ రోజు నేను ఆ 7 మండలాలు ఇవ్వకపోతే నేను పదవి స్వీకారమే చేయను అన్నారు కాబట్టి ఆ మండలాలు వచ్చాయి. అంటే ఇంతకన్నా అన్యాయం అంటే ఆయన మెజార్టీ వచ్చి ప్రజలకు ఓటేసి ఆయన చీఫ్ మినిస్టర్గా పంపిస్తే చీఫ్ మినిస్టర్ పదవి స్వీకారం చేయడానికి గత పార్లమెంట్లో చేసి కేబినెట్ తీర్మానం చేసి ఆర్డినెన్స్ డ్రాఫ్ట్ పంపించిన దాంట్లో 3 త్యాగం చేసి 1 తెచ్చుకోవడానికి ఆయన ముఖ్యమంత్రి పదవినే పణంగా పెట్టవలసిన దుస్థితి వచ్చిందంటే ఇంతకన్నా దారుణం సౌత్ని తక్కువగా చూస్తున్నారు అని పవన్ కళ్యాణ్ అంటే తప్పే ఉంది. ఎలక్టెడ్ ఇతను వెళ్ళి అడగాలి ఎందుకు చేయాలి ఆర్డినెన్స్ అని. కాంప్రమైజ్ అయిపోయాడు. 3 ఆయనే చెప్తున్నాడు, లేకపోతే పోలవరం వచ్చి ఉండేది కదా. స్పెషల్ కేటగిరీ లేకపోతే పోలవరం రాదంటున్నాడు. వదిలేసాను అని చెప్తున్నాడు. 15,000 కోట్ల రూపాయలు ఫస్ట్ ఇయర్ డెఫిసిట్ చూపించాడు. ఇలా 3,000 ఇచ్చారు అంటే తప్పుడు లెక్కలు రాశాడు అనమాట. ఎలా అంగీకరిస్తాడు ఈయన తప్పుడు లెక్కలు రాశాడని నాకు అర్థం అవ్వట్లేదు. ఈయనకేంటి అవసరం?
ఇది సొంతానికైంది 15,000 కోట్లని అధికారులు ఇస్తే పంపాడు. వాళ్ళు 3,000 ఇచ్చారు. ఇప్పటికే 3 ఏళ్ళు అయింది. ఫస్ట్ ఇయర్ డెఫిసిట్. సుజనా చౌదరి గారు కానీ చంద్రబాబు గారు ఆర్డర్ పొందిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలు, ఒక 3-4 నెలలు అయితే 3 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో చేసినటువంటి పాలనలో మీరు చేసిన మంచి అంటే మీరు చెప్పండి. ఆ మంచిని అది నిజంగా నా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం కరెక్ట్ అయితే అంగీకరిస్తాను. ఒకవేళ నా లెక్క తప్పు అయితే తప్పు అని చెప్పండి. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, పట్టిసీమ అనేది ఒక పచ్చి బోగస్ కత్తి నిర్మించింది మీరు. పట్టిసీమతో వెళ్ళిన వాటర్తో అక్కడ జరగలేదు. పులిచింతల నుంచి కేసర్ నుంచి వచ్చింది వాటర్. మీ లెక్కలే చెప్తున్నాయి. మీరు పట్టిసీమే తీసుకెళ్ళి అక్కడ బతికించాం. ఈ 49 టీఎంసీ తోటి బతికిందంటే చెప్పండి మీరు. ఏ రోజున ఎంత తోడారు ఇక్కడ, ఆ రోజున ఎంత వెళ్ళింది ఫ్లడ్. నా దగ్గర ఉన్న లెక్కలు మీ లెక్కలే. అవి మీరు అంగీకరించకపోతే వేరే లెక్కలు మీ దగ్గర ఉంటే చెప్పండి. ఓ వెబ్సైట్ ఉంది, ఏ రోజు ఏ నదిలో ఎంత ఓవర్ఫ్లో అవుతుందో అది పట్టగానే వచ్చేస్తుంది. గవర్నమెంట్ వెబ్సైట్ అది. రోజు పొద్దున 7కి దౌడేశ్వరం దగ్గర ఫీడ్ చేస్తారు, పొద్దున 7 గంటలకి కృష్ణా బ్యారేజ్ దగ్గర ఫీడ్ చేస్తారు. ఈవేళ ఎన్ని టీఎంసీ వాటర్ వచ్చింది, ఎంత సముద్రంలోకి వెళ్తుంది, నిమిషం ఇలా కొట్టామంటే వచ్చేస్తుంది. కొట్టాం, తయారు చేసాం, చార్ట్ ఇచ్చాం. ఆ చార్ట్ తప్పైతే మీ ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోండి. దాని ప్రకారం వాళ్ళు చెప్తున్నవన్నీ అబద్ధాలండి. అయితే వాళ్ళు చాలా కూల్గా నవ్వుతూ అవే నిజాలను నమ్మించగలుగుతున్నారు. మీరేమో సీరియస్గా చెప్తున్నా కానీ నిజాలను నమ్మట్లేదు. ఏంటంటారు? పరిస్థితి నా పరిస్థితి కాదు, ప్రజల పరిస్థితి మీ పరిస్థితి కాదు. ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటో తెలిసి ముందోసారి చెప్పాను, మనం ఎదుర్కొండా ఒక అబద్ధం జరుగుతుంటే దాన్ని ఎత్తి చూపడం అనేది ఈ రాజమండ్రి గోదావరి లక్ష్యం. ఉండలేము. దీనివల్ల వాళ్ళ పాపం వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంత అనర్థం కళ్ళ ముందు జరుగుతుంటే ఇన్నేళ్ల నుంచి పాలిటిక్స్లో ఉండి దీన్ని మనం చెప్పబోదు. ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు చెప్తే వీళ్ళు అధికారం కోసం చెప్తున్నారు, వీళ్ళు గవర్నమెంట్ ఏం చేసినా తప్పే చేస్తారు. నేను ఈవేళ చెప్తున్నాను, నేను చెప్పింది తప్పని చెప్పండి. నేను రేపు నుంచి ప్రెస్ మీట్లు మానేస్తాను. చంద్రబాబు గారిని క్షమించమని అడుగుతాను, తెలుగుదేశం పార్టీని క్షమించమని అడుగుతాను. మీ మీద నాకు తెలియక అవగాహన లేక కొన్ని ఆరోపణలు చేశాను, నన్ను క్షమించండి అని చెప్తాను. మంచిగా నడిచే ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించాలి నేను? జగన్ పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ చర్చ కోసం ఈ నేపథ్యంలో అయినా మీలాంటి ప్రజలు నేరుగా పాల్గొంటారు. ఎవరైనా నేను పాల్గొంటే ఒకటి నాతో ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 20 మంది. మేము ఈ ఉద్యమం అనేది నిన్న ఉద్యమం జరిగితే ఎక్కువ ఎఫెక్ట్ వచ్చినా, ఎయిర్పోర్ట్ సంఘటనలో ఎక్కువ ఎఫెక్ట్ వచ్చిందో మీరు చెప్పండి. అది ప్రజల్లో తీసుకెళ్ళడమేగా ఉద్యమం అంటే. చంద్రబాబు నాయుడు గారు చేసి పెట్టాడు. అది ఎయిర్పోర్ట్ వల్ల జగన్ రావచ్చు కానీ ప్రజలు అక్కడ జరుగుంటే ప్రజల్లో వచ్చింది సార్ బాగా. జరుగుంటే ప్రజల్లో రావడం కన్నా దీని మీద ప్రభుత్వం భయభ్రాంతులు అవుతోంది అన్నది ప్రజల్లోకి వెళ్ళింది. ఇదిగో కొవ్వొత్తులు పట్టుకుని 100 మంది వచ్చారా, 1000 మంది వచ్చారా, 1,00,000 మంది వచ్చారా అన్న దాన్ని బట్టి ఓహో ప్రభుత్వానికి వ్యతిరేకత చాలా ఉందన్నమాట అని ప్రజలు అనుకోవడం కోసం పెడతారు ఇది. కానీ ప్రభుత్వం తడదాడ ఎక్కిపోయిందండి, పారిపోయింది ప్రభుత్వం, ఇంకేముందనే పరిస్థితి తెచ్చుకున్నారు. అసలు ఎయిర్పోర్ట్లోకి బయటకు వస్తేనే అల్లకల్లో విశాఖపట్నం తగలబెట్టేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తుంటే ప్రభుత్వం కన్నా జగన్ పెద్దవాడైపోరా. ఊళ్ళోకి వస్తే తగలబెట్టేస్తారు ఊరంతా. రాత్రి చెప్తున్నాడు ఆయన. ఇంతకుముందు రైలు తగలబెట్టేశారు. ఏదైనా అంటే ఆ రైలు ఒకటి దొరికింది. ఆ రైలు తగలబెట్టేశారు. రైలు ఎవరు తగలబెట్టాడో ఏంటో అసలు వ్యవహారం ఇప్పుడు వరకు దానికి గొడవ లేదు. జగన్మోహన్ రెడ్డి తగలబెట్టాడు, కరుణాకర్ రెడ్డి తగలబెట్టాడు, రేపు మోడీతో గొడవ వస్తే మోడీయే తగలబెట్టాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఊళ్ళోకి వస్తే ఊరంతా తగలబెట్టేస్తాడు అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా అన్నాడో అంత బలమయ్యాడు అన్నమాట జగన్మోహన్ రెడ్డి. తప్పు ముఖ్యమంత్రి గారు. మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు బీలిటిల్ చేసుకోకండి మిమ్మల్ని మీరు. నేను కంట్రోల్ చేయలేను జగన్మోహన్ రెడ్డి అని చెప్పండి అన్న. రాత్రి ప్రెస్ మీట్ చూసారా? రాత్రి ప్రెస్ మీట్ ఆయన 10ంటికి అందులో చెప్తున్నాడు ఆయన. అందుకే ఆపేశాం. మరి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడాలి. ఇదండి అపోజిషన్ లీడర్ వస్తే ఊరంతా తగలబెట్టేసే పరిస్థితి ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ రాజీనామా చేసి పోవాలి ఇంటికి. మేము కంట్రోల్ చేయలేమని. పురుషోత్తపట్నం పట్టిసీమ కన్నా పెద్ద సీమ అండి.
రాయలసీమకి ఇంకా కాలంలో రెడీగా ఉన్నాయి. వీళ్ళు కలిసి వీళ్ళు చేసేది ఏంటంటే గోదావరి మీద మనకు వచ్చేటువంటి అబ్సల్యూట్ రైట్స్ ని బచావత్ కమిషన్ ఇచ్చినటువంటి రైట్స్ కి కన్ఫైన్ చేసేస్తున్నాం. బచావత్ కమిటీ వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు. ఒక అగ్రిమెంట్ అయ్యారు ముఖ్యమంత్రులు. ఆ అగ్రిమెంట్ ప్రకారం 80 టీఎంసీ తీసుకెళ్లి కృష్ణలో కలుపుకుని కృష్ణా డెల్టాకి ఇచ్చుకోండి. అలా 80 ఇక్కడి నుంచి తీసుకెళ్లేందుకు 35 పై రాష్ట్రాలకు ఇచ్చుకోండి. అలాగే ఒక 25 టీఎంసీ విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్, ఇండస్ట్రీ వాటర్ ఇవ్వండి. ఈ దారిలో ఉన్న వాటి అన్నిటికీ కలిపి ఇంకొక 40 టీఎంసీ ఇది ఇవ్వండి అని చెప్పి రాసుకున్నారు. రాసుకుంటే యాక్చువల్గా పోలవరం కట్టిన తర్వాత మనకు వచ్చే రైటు ఈ 80కి కాదు, సముద్రంలో కలిసే 2000 టీఎంసీకి రైట్ వచ్చేస్తుంది. పోలవరం అనేది జీవనాడి అవడానికి కారణం అదే. 2 పంపింగ్ స్కీములు ఎప్పుడైతే పెట్టారో ఇంకా రిజర్వాయర్ అవసరం ఏంటి, తోడుకోండి అంటారు. ఆయన కూడా మనం చెప్పాడు కదా, కాపర్ డ్యామ్, మెయిన్ డ్యామ్. ఈ రిజర్వాయర్ ఫుల్ లెంగ్త్ ఆయన కట్టడం అంటే ఉద్దేశం లేదు. ఇది నా ఒకవేళ నేను చేసింది ఆరోపణ. ఇది నేను చేసిన తప్పుంటే చెప్పాలండి. ఎవరైనా వచ్చి వాళ్ళ ఇంజనీర్ ఎవరైనా వచ్చి చెప్తే చాలా పురుషోత్తపట్నం అసలు అవసరమే లేదు.